వీడియోని చివరి వరకు చూడండి, మీకు చాలా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది జరిగింది. ఈ వెంచర్లో ఓపెన్ ప్లాట్స్ అండ్ ఇండిపెండెంట్ హౌస్లు ఉంటాయండి. ఇది సిఆర్డిఏ అప్రూవ్డ్ లేఅవుట్ అండి. సిఆర్డిఏ నామ్స్ ప్రకారం కూడా అన్నీ డెవలప్ చేశాము. అమరావతి ఔటర్ రింగ్ రోడ్కి జస్ట్ 3 minutes డ్రైవ్లో చేరుకోవచ్చండి. అదేవిధంగా మచిలీపట్నం హైవేకి 2 minutes డ్రైవ్లో చేరుకోవచ్చు. ఔటర్ రింగ్ రోడ్ ఎక్కడ వస్తుంది అనేది వీడియోలో సర్వే నెంబర్లు కూడా ఇవ్వడం జరిగిందండి, చూస్తున్నారు కదా. ఇది ఎగ్జాక్ట్గా నెప్పల దగ్గర హైవే మీద మార్కింగ్ అనేది ఇవ్వడం జరిగిందండి. మీకు నేను ఈ వీడియోలో చూపిస్తాను క్లియర్గా. ఇదిగోండి, ఇది కనిపిస్తుంది కదా, ఇది హైవే రోడ్డుకి తూర్పు వైపుగా మార్కింగ్ ఇచ్చారనమాట. అంటే టోల్గేట్ నుంచి తూర్పు వైపుగా. ఇది 140 మీటర్ల వెడల్పుతో దీన్ని నిర్మిస్తారండి. ఇక్కడ ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీ ఒకటి ఉంటుందండి టోల్గేట్ దాటిన తర్వాత. ఇదిగోండి, ఇక్కడ మార్కింగ్ ఇచ్చారు కదా, ఇది పశ్చిమ వైపు అన్నమాట. మొత్తం 140 మీటర్ల వెడల్పుతో ఔటర్ రింగ్ రోడ్ అనేది వస్తుంది. ఇదంతా కూడా నెప్పల్లి బస్ స్టేషన్ అండి. ఇది ఈ రోడ్ని కూడా 6 lanesగా ఎక్స్టెన్షన్ చేస్తారు. మరిన్ని వివరాలకు కాల్ చేయండి.